స్కామ్ వ్యవహారం కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య చుట్టూ వివాదం మరింతగా ముదురుతోంది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ అనుమతించడం వల్ల కన్నడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముడా స్కామ్ కేసు కన్నడ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్య చుట్టూ వివాదం మరింతగా ముదురుతోంది. ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లోట్ అనుమతించడం వల్ల రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముడా స్కామ్ కేసులో గవర్నర్ నిర్ణయాన్ని సీఎం సిద్ధరామయ్య తప్పుబట్టారు. అది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని ఆరోపించారు. దీనిపై కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు సిద్ధరామయ్య. అంతేకాదు తాను రాజీనామా చేసేంత తప్పేమీ చేయలేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకే బీజేపీ, జేడీఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయన్నారు సీఎం సిద్ధరామయ్య. ఢిల్లీ, జార్ఖండ్తో సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని పేర్కొన్న సిద్ధరామయ్య కర్ణాటకలోనూ అదేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముడా స్కామ్ కేసులో తనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఆరోపించారు. రాజ్భవన్ను రాజకీయ పావుగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కర్ణాటక గవర్నర్ కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని, గవర్నర్ నుంచి ఇలాంటి నిర్ణయం వస్తుందని తాను ముందే ఊహించానంటూ సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అంతకుముందు వారం రోజుల్లోగా ముడా స్కామ్ ఆరోపణలపై సమాధానమివ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదేశిస్తూ గత నెల సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దాంతో విచారణకు అనుమతించవద్దని ఆదేశిస్తూ కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీసుల్ని వెనక్కి తీసుకోవాలని గవర్నర్ను కోరింది. ఈ క్రమంలోనే ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్యపై ముడా స్కామ్ కేసులో వచ్చిన ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రభుత్వం మొత్తం సీఎం సిద్ధరామయ్యకు అండగా ఉందని స్పష్టం చేశారు. సిద్ధరామయ్య ఏ తప్పు చేయలేదని, అసలు కేసు కూడా లేని చోట వివాదం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు డీకే శివకుమార్. అయితే సిద్ధరామయ్యపై వచ్చిన ఆరోపణలపై తాము న్యాయపరంగా ముందుకు వెళతామని వెల్లడించారు. ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్యపై ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు ఎంపీ రణదీప్. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందన్న రణదీప్ చట్టాన్ని, రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గవర్నర్ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. మరోవైపు ఇది అత్యంత దురదృష్టకరమైన చర్య అని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి ఆరోపించారు. అలాగే గవర్నర్ తీరును తప్పుబట్టారు అభిషేక్ మను సింఘ్వి. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై గవర్నర్ ప్రాసిక్యూషన్కు అనుమతించడంపై బీజేపీ స్పందించింది. ఇదంతా చట్ట ప్రకారమే జరిగిందని పేర్కొంది. ముడా కుంభకోణం కేసులో నిష్పక్షపాత విచారణ జరగాలంటే సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య డిమాండ్ చేశారు. మరోవైపు గవర్నర్కు తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించారని రాష్ట్ర బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర స్పష్టం చేశారు. సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. బెంగళూరు, మైసూరు, మాండ్యాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆందోళనలు చేపట్టడంతో పాటు గవర్నర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ముడా స్కామ్ అనేది వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చి ప్లాట్లుగా విభజించే ప్రక్రియకు సంబంధించిన స్కామ్. ఈ స్కామ్లో సిద్ధరామయ్య, ఆయన భార్య బియ్యం పార్వతి భూములకు ఎక్కువ పరిహారం లభించిందని ఆరోపణలున్నాయి. బియ్యం పార్వతికి చెందిన కెసెరా గ్రామంలో ఉన్న 3 ఎకరాల భూములను 2021 ముడా స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ఆమెకు మైసూర్ పరిసరాల్లో 14 ప్లాట్లు కేటాయించారనేది ప్రధాన ఆరోపణ. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు సుమారు 45 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రదీప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమయి కృష్ణ లోకాయుక్తకు జులైలో ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు. 2014లో బీజేపీ ప్రభుత్వ హయాంలో
ఈ కేటాయింపులు జరిగాయని సిద్ధరామయ్య చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం సీఎం సిద్ధరామయ్య కుటుంబం భారీగా లబ్ధి పొందిందని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవహారం కాస్త రాజకీయంగా దుమారం రేపుతోంది. ముడా స్కామ్ కేసులో సిద్ధరామయ్య, ఆయన సతీమణిపైనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే రాజీనామా చేసేంత తప్పు చేయలేదని సిద్ధరామయ్య చెబుతున్నారు. మరి ఈ వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుతుందో చూడాలి మరి.